వ్లాగ్ వచ్చేసి ఓల్డ్ డైరీ ఫామ్ లో ఉన్న పైడిమాంబ టెంపుల్ కి అయితే వచ్చాను. సో చాలా మంత్స్ నుంచి వద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ రోజుకైతే అయ్యిందండి. సో అలాగే వచ్చాను కదా అని చెప్పి సో మీకు కూడా ఒక లుక్ అయితే వేయిస్తాను. ఓకేనా, మీరు చూసాయండి. అండ్ ముందుగా కొబ్బరికాయ తెచ్చాం కదా, అదైతే ఇక్కడ కొడుతున్నాం అన్నమాట. సో కొబ్బరికాయని కొట్టేస్తున్నాను, చూసాయండి. చూసారా, అడిగండి. ఇంకా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది కదండి. సో అందుకే వచ్చేసాను అన్నమాట టెంపుల్కి అమ్మవారి పూజ చేయించుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి, హడావిడిగా ఉంది. అండ్ ఇక్కడైతే మనం తెచ్చిన పూజా సామాగ్రి అయితే ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో భక్తులు ఎవరైనా వచ్చి తమ పూజా సామాగ్రి అన్నీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు వెళ్ళి పంతులు గారికి అయితే ఇస్తారండి. అండ్ అలానే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలానే అమ్మవారు ఈ ఆలయానికి కుడివైపున ఒక చిన్న గుడి రోడ్కి దగ్గరలో అయితే ఉండేవారండి. సుమారుగా 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన అమ్మవారండి అమ్మవారు. అయితే ఈ అమ్మవారికి 5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆలయం అయితే ఇక్కడే నిర్మించారండి. సో ఇప్పుడంతా మీరు చూసారు కదా, ఇదిగోండి ఇది చుట్టుపక్కల అన్నమాట ఆలయానికి. సో రినోవేషన్ అయితే చేస్తున్నారు ఇంకా. సో చూస్తున్నారు కదా, టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంటారు ఫ్రెండ్స్, మీరే చూస్తారు కదా. అండ్ ఎప్పుడైనా మీరు వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఓకేనా. అండ్ ఇక్కడ చూసారా, మీకు కుంకుమ బొట్టు పెట్టుకుంటారా? ఫోన్ నుంచి లేదా మీరు టీవీలో చూసినట్టయితే టీవీ నుంచి అయితే తీసుకోండి. సో చూస్తున్నా కదా, ఇక్కడైతే పూజ అయితే చేయించుకుంటున్నాం అన్నమాట. సో ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను కదా, ఆల్రెడీ వినేశారు కదా. ఇంకా మీరు దండం పెట్టుకోండి. పైడిమాంబ తల్లి. అవునండి, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. విజయనగరంలో పైడి తల్లి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారికి ఆషాఢ మాస సారీ ఉత్సవం కూడా జరుగుతుందన్నమాట. సో అది ఎప్పుడు అనుకుంటున్నారా? అది ఈ నెల 22న. ఇక్కడ ఈ నెల మీన్స్ జూలై 22, 2025 అనమాట. అదేనండి మంగళవారం. అండ్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం ఏమో 2 గంటల నుండి సాయంత్రం అయితే 6 గంటల వరకు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు ఎలా అంటే రోటరీ క్లబ్ నుండి పైతల్లి అమ్మవారి గుడి వరకు అలా పులివేషాలతో వెళ్తారు. అలానే ఇంకా ఆషాఢ మాస సారి కోలాటములతో అయితే చాలా సందడిగా అయితే చేస్తారనమాట. అండ్ ఆ ఊరేగింపు టైంలో అంటే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కదా, ఆ భక్తులందరూ ఎరుపు రంగు చీర అయితే కట్టుకొని అయితే వెళ్ళాలన్నమాట ఆ టైంలో. అలానే కోలాటం చేస్తారు కదా, ఆ వాళ్ళు ఏంటంటే ఆకుపచ్చ చీర కానీ పసుపు చీర కానీ కట్టుకొని అయితే రావాలన్నమాట. సో అలా రూల్ అయితే ఉంది. సో చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సో అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు తీసుకోండి అన్నమాట.
చూసారు కదా మంత్రపుష్పం టైం. నాకైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు అల్లే లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి ఫాస్ట్గా. సో ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి తీర్థ ప్రసాదం అయితే తీసుకున్నాను అనమాట. సో చూసినా కదా అమ్మవారి కుంకుమ అయితే పెట్టారు, పైడిమాంబ అమ్మవారు. సో దండం అయితే పెట్టుకుంటున్నాను అనమాట మనస్ఫూర్తిగా. సో అమ్మవారిని అలా చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది అనమాట, అలా చూస్తూ ఉండిపోనిపిస్తుంది. సో అమ్మవారు చూసారా బాగున్నారు కదా. సో ఇక్కడ చూడండి అమ్మవారిని చూపిస్తున్నాను, ఇదిగోండి దండం పెట్టేసుకోండి మీరు కూడా ఫాస్ట్గా. సో చూసారు కదా అండ్ నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అండ్ చూసారా, సో చూసారు కదా. అండ్ ఇక్కడ ఆంటీ ఉన్నారు కదా, ఈ ఆంటీ వాళ్ళు కూడా నాకు బొట్టు అయితే పెట్టారనమాట. సో వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు అనమాట. మేమైతే అమ్మవారికి నైవేద్యం అయితే పట్టుకెళ్ళామన్నమాట. సో ఆ నైవేద్యం ఏంటంటే వడపప్పు చలివిడి అనమాట. సో అమ్మవారికి నైవేద్యం చూపించి ఇంకా పూజ అయిపోయాక భక్తులకి అయితే మేము పంచామన్నమాట. సో మీరు కూడా చూస్తూ ఉండండి, నేను పంచుతాను. అండ్ ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా అండ్ చాలా బాగుంది. ఓల్డ్ డైరీ ఫామ్ ఈ ప్లేస్ అంటే అదే. అండ్ హైవే అనమాట. సో ఐడియా ఉండుంటుంది. సో డైరీ ఫామ్ అన్నానే లోపలికి అయితే వెళ్ళవసరం లేదండి డైరీ ఫామ్ వరకు. సో రోడ్డుకి ఆనుకొని అయితే ఉంటుంది ఈ టెంపుల్. సో వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంటుంది, మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట టెంపుల్. వైజాగ్ నుంచి వచ్చినప్పుడు హనుమంతవాక దాటిన వెంటనే ఉంటుంది అనమాట. ఓల్డ్ డైరీ ఫామ్ జంక్షన్ అయితే అంటారు. సో చూస్తున్నా కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ప్రసాదం అయితే పంచుతాను అనమాట. సో మీరు కూడా చూసేయండి. తదా వచ్చా చూసారా, ఇదిగోండి ప్రసాదాలు అయితే పంచుతున్నా. సో ఈ ఆంటీ వాళ్ళు నీది బర్త్డే అమ్మ ఈరోజు అని అయితే అడిగారనమాట. కారండి అని అయితే అన్నాను. సో నేను ఎప్పుడు వీలు కుదిరినప్పుడు టెంపుల్స్కి అయితే వెళ్తాను కదా. సో మీకు తెలుసు కదండి. సో నా వీడియోస్ని డైలీగా రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే ఎక్కువగా టెంపుల్స్కి అయితే వెళ్తుంటాను ఖాళీ కుదిరినప్పుడల్లా అని. సో పోయిన వారం గురు పౌర్ణమికి అయితే వెళ్ళాను కదా బాబా గుడికి. సో అప్పుడైతే వ్లాగ్ తీసాను. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నా వ్లాగ్స్లో ఉన్న థంబ్నెయిల్ కూడా పెడతాను స్క్రీన్ మీద. సో మీకు ఈజీగా ఐడెంటిఫై అయితే అవుతాయి కదా గురు పౌర్ణమి వ్లాగ్ ఇదే అని చెప్పి. సో అలా అనమాట. సో ప్రసాదం అయితే పంచుతున్నా. అండ్ చూసారు కదా. అండ్ ఇక్కడైతే దీపం వెలిగించడానికి అయితే వెళ్తున్నా అనమాట. సో చూస్తున్నారు కదా. సో అమ్మవారి ఆలయానికి వెనక భాగంలోనే ఇక్కడైతే ఈ చెట్టు అయితే ఉంటారండి, వేప చెట్టు అనమాట. సో ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఈ చెట్టుని అమ్మవారిగా భావించి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారండి. అండ్ నేను కూడా వెలిగించడానికి అయితే ఇక్కడికైతే వచ్చాను అనమాట దీపంని. అండ్ ఇక్కడ మీకు ఒకసారి ఈ వేప చెట్టుని కూడా మీకు ఒకసారి చూపిస్తున్నా. అండ్ మీరు కూడా దండం బెదేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ట్రీస్ చాలా బాగున్నాయి కదా. అండ్ నేచర్ ఫుల్ గ్రీనరీ నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారా ఇది టెంపుల్ అనమాట. సో వెనక భాగంలో అయితే మనమైతే ఉన్నామన్నమాట టెంపుల్కి వెనకాల. సో అక్కడ ఉంటుంది ఈ వేప చెట్టు, మీకు దండం పెట్టేసుకుంటారు కదా అని అయితే ఇలా వచ్చేసాను. సో చూస్తున్నా కదా భలే అనిపించింది, అందుకే ఒకేసారి తీస్తాను అనమాట. క్లౌడ్స్ చాలా బాగున్నాయి, అలానే ఇలా ట్రీస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఇప్పుడైతే దీపం అయితే వెలిగిస్తున్నా. సో చూడండి. అండ్ వీడియో నేనే తీస్తున్నాను అనమాట ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఇదిగోండి చూసారా.
నేను గుడి ఇంకా సరౌండ్స్ తీసేసరికి ఇంకా అలా దీపం పెట్టి వచ్చేసరికి ఇంకా నైవేద్యం టైం అయితే అయిపోయిందండి. సో ఒకసారి మీకు ఆలయంని కూడా చూపించేసాను అనమాట, దూరం నుంచి ఫ్రంట్ వ్యూ అనమాట. అండ్ చూసినా కదా, అండ్ ఆ ఆలయం ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా అక్కడ నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ పూజ సామాగ్రిలు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి అయితే ఈజీగా దొరుకుతాయండి. చూసినా కదా, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, గాజులు, సారీస్ కూడా ఇక్కడైతే అమ్ముతారనమాట. ఇంకా అలా కొంచెం ముందుకైతే వచ్చాను నేను చూసారు కదా, చెరుకు రసం కోసం అనమాట. సో ఎప్పుడైనా ఈ గుడికి వస్తే ఇక్కడికి వచ్చి ఇలా చెరుకు రసం అయితే తాగుతామండి. సో చూస్తున్నారు కదా. సో ఈ పైడిమాంబ అమ్మవారి గురించి తెలుసుకోవడానికి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయండి. సో అదంతా నేను వేరే వ్లాగ్లో ఎప్పుడైనా చెప్తాను. అండ్ ఇక్కడ నాకు గ్రీనరీ బాగా నచ్చిందనమాట. వెనకాల కొండ అండ్ ఇక్కడ 2 చెట్లు బోత్ సైడ్స్ భలే అనిపించింది. అండ్ ఈ ఆలయానికి ఫస్ట్ చూపించాను కదా, ఆలయానికి ఎదురుగానే ఇలా దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అలానే ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, హనుమాన్ అన్నమాట. పెద్ద హనుమాన్ అయితే ఉంటారు ఇక్కడ. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ హనుమాన్. ఎంత బాగుంటారో చూడండి, దండం పెట్టుకోండి మీరు కూడా. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, హనుమాన్ దండం పెట్టేసుకొని ఫాస్ట్ ఓకేనా. సో ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అని టేక్ కేర్, బాయ్.